దావీదు చాలా కీర్తనలు రాశాడు, అందుకు దావీదు కీర్తనలు అంటుంటారు. కానీ ఇది ఆసాబు గారు రాశారు, మోషే రాశాడు, చాలామంది కీర్తనలు రాశారు. కానీ ఈయనకి పేరు వచ్చింది ఎందుకంటే ఎక్కువ రాశారు కనుక. దావీదు ఎక్కువ కీర్తనలు రాశాడు కనుక మనము వాడుకగా దావీదు కీర్తనలు అంటుంటాం. మొత్తానికి దీంట్లో తన గొర్రెల కాపురి కనుక అతను గొర్రెల కాపురి అంటే సామాన్యమైన పని కాదు. ఇంజనీరింగ్ చదవటం చాలా ఈజీ. గొర్రెలు కాయటం కల కష్టం. ఇంజనీర్ చదివిన వాడిని తీసుకొచ్చి గొర్రెలు గాయమంటే కాయలేడు. అది కష్టమే, ఇది కష్టమే. దీన్ని చేసినోడు దాన్ని చేయలేడు, దాన్ని చేసినోడు దీన్ని చేయలేడు. కానీ దావీదు గొర్రెల కాపరి కనుక తను ఎప్పుడు పాటలు పాడుకుంటూ గొర్రెలు కాసుకుంటూ తిరిగేవాడు. తనకు ఒక ఆలోచన వచ్చింది, నేనే నా గొర్రెలకు కాపరిగా ఉంటే ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాను, నా దేవుడు నాకు కాపరైతే, నేను గొర్రెనైతే, ఆయన నాకు కాపరైతే నా జీవితం ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు. ఆ ఉద్దేశంతో తను 23వ కీర్తనని ప్రారంభించాడు. నువ్వే నా కాపరివని, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయనే సేద తీర్చుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తున్నాడు. ఒక గొర్రెల కాపరి గొర్రెలు తోలుకొని వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా వెళ్ళి ఎక్కడ మేత ఉంది, ఎక్కడ నీళ్లు ఉన్నాయి, సురక్షితమైన స్థలం ఎక్కడ, వాటిని కాచుకునేందుకు అని అన్నీ ఆలోచించి ఆ తర్వాత అతను ఆ గొర్రెలు తోలుకొని వెళ్తాడు. మన రాయలసీమలో వాడుక ఒక పదం ఉంటుంది. చాలామంది నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు మీరు ఎప్పుడు వస్తారు, నేను తోడుకొని పోవాలంటారు. నేను తోలుకొని పోవాలా, మా ఇంటికి నేను తోలుకొని వెళ్ళాలా అంటారు. వాళ్ళు తోలుకొని వెళ్ళాలన్నప్పుడు నేను కూడా పెద్ద గొర్రెలాగా అనిపిస్తుంది. వాళ్ళు నేను గొర్రెల్ని తోలుకొని వెళ్తారు, నేను తోలుకొని వెళ్ళాలా అంటుంటారు. మన రాయలసీమలో వాడుగ్గా అంటుంటారు ఈ పదం. మొత్తానికి ఇక్కడ గమనించి చూస్తే శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు, నా ప్రాణానికి సేద తీరుస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే మనకు ప్రాణానికి ఎప్పుడు సేద తీర్చబడుతుందంటే మనం సమాధానంగా ఉన్నప్పుడు మన ప్రాణం సేద తీర్చబడుతుంది. మనలో అలజళ్ళు, గొడవలు, యుద్ధాలు ఇవన్నీ జరిగేటప్పుడు మనం పొరపాటును కూడా మనం నిర్మలంగా ఉండలేం. ప్రశాంతంగా ఉండలేం. శాంతికరమైన జీవితాన్ని జీవించలేం అల్లకొల్లోలంగా ఉన్నప్పుడు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ స్త్రీలు బయటకు వచ్చి కేకలేస్తున్నారు, అన్నం లేదు, నీళ్లు లేవు మా పిల్లలకి అని కేకలేస్తున్నారు. యుద్ధం జరిగేటప్పుడు ప్రశాంతంగా ఉండగలరా? ఉండలే, పొరపాటున ఉండలే. మనం కూడా ప్రశాంతంగా ఉండాలంటే మనం సమాధానం ఉంటే ప్రశాంతంగా ఉంటాం. నిర్మలమైన
శాంతికరమైన జీవితాన్ని సమాధానం ద్వారా కలుగుతుంది. నేను ఒక 5 అంశాలు మీకు ఈరోజు చెప్తాను, ఫాలో అవ్వండి. మీరు శాంతికరమైన జీవితాన్ని జీవిస్తారు. రోమాపత్రికలో మీరందరూ బైబిల్ తీసుకోండి, చెప్పేటప్పుడు అలాగ ఉందా లేదో అని బైబిల్లో పరిశీలించి చూడండి. మనకు సమాధానం ఉంటే శాంతికరమైన జీవితాన్ని జీవిస్తున్నాము అని ఎప్పుడు అనిపిస్తుందంటే మనం సమాధానంగా ఉన్నప్పుడే అనిపిస్తుంది. మనం సమాధానంగా లేమనుకోండి, అశాంతికరమైన జీవితం మనకు దూరం అవుతుంది. అశాంతికరమైన జీవితం మన దగ్గర ఉంటుంది. శాంతికరమైన జీవితాన్ని జీవించాలంటే సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉంటే శాంతికరమైన జీవితాన్ని జీవిస్తాం, ఖచ్చితంగా జీవిస్తాం. ఇక్కడ మనం గమనించి చూస్తే రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, విశ్వాసమూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానంగా ఉంటాము. ఎప్పుడు? విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి, విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి సమాధానంగా ఉంటాం. విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వసించి బైబిల్ అది చెప్తుంది, ఎవడు నోటితో ఒప్పుకొని హృదయమునందు విశ్వసించిన ఎడల ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుంచి లేపబడ్డాడని నోటితో ఒప్పుకొని హృదయమునందు విశ్వసించిన ఎడల నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. విశ్వాసం ద్వారా నీతి, నోటితో ఒప్పుకోవడం వలన. ఇప్పుడు నేను చెల్లెమ్మ అని అనుకో, మేము ఒక రక్తాన్ని పంచుకొని పుట్టల, తమ్ముడు అన్న. ఒక పేగు తెంచుకొని పుట్టలేదు, తమ్ముడు అన్న. ఇట్లా విశ్వాసంతో అంటున్నా, అమ్మ అంటున్నా, విశ్వాసంతో అమ్మ అని పిలుస్తున్నా. విశ్వాసం ద్వారా నాకు తల్లిగా మార్చబడింది. అదే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను చెప్పిన వాక్యం విశ్వసించావు, నీవు నాకు ప్రియమైన కుమారుడిగా తీర్చబడ్డావు అన్నాడు. నువ్వు నాకు ప్రియమైన కుమారుడివి అన్నాడు. విశ్వాసం ద్వారా, వాక్యము ద్వారా నేను కన్నాను. విశ్వాసంతో అంటున్నాడు, నువ్వు నా కుమారుడివి అని. మనం నోటితో ఒప్పుకొనుట వలన విశ్వాసముతో నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మనం నోటితో మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. విశ్వసించాలి, మన నోటితో ఒప్పుకొని విడిచిపెట్టాలి అని. నువ్వు నోటితో ఒప్పుకొని విడిచిపెడితే ప్రభా నేను పాపిని అని నీ నోటితో ఒప్పుకొని విశ్వసించి దేవుణ్ణి రక్షించగలడని ఆయన యందు విశ్వాసం ఉంచి నీ పాపములు ఒప్పుకొని, ఎంత నమ్మదగిన దేవుడు ఆయన! నీ పాపాలను క్షమించుటకు నమ్మదగిన దేవుడు ఆయన. నిన్ను నీతిమంతునిగా చేసేస్తాడు. నువ్వు నోటితో ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల నీతిమంతునిగా చేస్తాడు. అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు అని లేఖనం సెలవుస్తుంది. పాపాన్ని దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి సమాధానం నీ గుండెల్లోకి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టావో నీ గుండెల్లోనికి సమాధానం వస్తుంది. ఒక సహోదరి, తన భర్త ఉద్యోగస్తుడు, సినిమా చూడాలని ఆశ. తన ఫేవరెట్ సినిమా వచ్చింది కొత్తది, చూడాలని ఆశ. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, సెల్ ఫోన్లో చూసుకునేదానికి సినిమా హాల్లో పోయి చూసి రావాలి. ఇప్పుడైతే సెల్ ఫోన్లో చూసుకోవచ్చు.
ఇప్పుడైతే సెల్ ఫోన్లో చూడొచ్చు. సెల్ ఫోన్లో మనకు దొరకంది ఏమీ లేదు, అన్నీ దొరుకుతాయి. ఒకప్పుడు మనకు అవి అందుబాటులో లేవు, ఇప్పుడు అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఏం కావాలన్నా చింతకాయ పచ్చడి ఎట్ట చేయాలంటే నేర్పిస్తుంది అది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, పుల్లగా ఉంటుంది చింతకాయ పచ్చడి ఎట్ట చేయాలో అడిగితే నేర్పిస్తుంది. ఎగ్జాంపుల్కి చింతకాయ పచ్చడి చెప్తున్నా, ఇంకేం చేయాలన్నా నేర్పిస్తుంది. అర్థం కదా? మీకు అర్థం కానిది ఏమి ఉండదు, అది ఏమైనా నేర్పిస్తుంది అది. అప్పట్లో సినిమా చూడాలంటే సినిమాలకు చూడాలి. అర్థం కదా? ఆమె ఏం చేసిందంటే భర్త ఉద్యోగానికి మానిచ్చి డబ్బులు వీడు భర్త చేతికి, ఆమె దగ్గర కూడా డబ్బులు లేవు. ఇంట్లో ఉన్న బియ్యం ఒక 5 కేజీలు తీసుకెళ్ళి 10 కేజీలు ఎదురు కొట్లు అమ్మేసి డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్ళిపోయింది. సినిమాకి వెళ్ళిపోయి సినిమా చూసి ఆడావిడికి వచ్చేసింది. కానీ మనసులో నెమ్మది లేదు, శాంతి లేదు. ఎవరన్నా చూసి మా ఆయనకి చెప్తే అని మైండ్లో చూసేసి సినిమా చూసేసింది. కానీ ఆ మనసులో ఏముందో, ఎవరన్నా చూసి చెప్తారని భయం. సాయంత్రానికి అతను ఉద్యోగం నుంచి వచ్చాడు. రాగానే చూశాడు, ఏందే ఈరోజు కొత్తగా కనబడుతున్నావు అన్నాడు. ఏం అడావుడిగా ఉన్నావు, టీ తెచ్చామంటే చేతికి ఇచ్చేదానివి టేబుల్ మీద ఫటాని పెట్టావు, కింద దాని మీద టక్కని పెట్టావు, గ్లాసు పెట్టేటప్పుడు సౌండే రాదు నీకు, నువ్వు పెట్టేటప్పుడు ఇంతలా సౌండ్ వచ్చింది, ఏంది కొత్తగా కనబడుతున్నావు నువ్వు అన్నాడు. ఆ మనిషికి ఎవరన్నా చెప్పేశారేమో నేను సినిమాకు పోయించిన సంగతి, అందుకు ఈయన రకంగా చూస్తున్నాడు నన్ను అని మనసులో శాంతి లేదు, సమాధానం లేదు. అర్థం కదా? చూసి వచ్చింది కానీ నెమ్మది లేదు. మీకు చాలాసార్లు చెప్తా, ఒక ముసలామి భర్తకి మస్కా కొట్టి, ముసలామి 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి, వెన్న తినాలన్న ఆశ, పళ్ళు కూడా లేవు కదా, పళ్ళు కూడా లేవు, చాలా గేదెలు ఉన్నాయి కానీ వెన్న తిన్నీడు. దూడ తాడిప్పి దాని తోక బాగా మెలేసిట్టు ఒత్తిట్టు వదిలింది. అది తాడు తెంపి పెట్టింది కదా, వెళ్ళిపోయింది అది. అది వెళ్ళిన అరగంటకి ముసలోడా దూడ తెంపుకుని వెళ్ళింది, ఎట్టపోయిందో కనబడలేదు, తీసుకురాపో అన్నాడు. ఈ ముసలోడు అరగంట అయింది, దాని తోక తిప్పి వదిలి అది ఆ నెప్పికి పరిగెత్తింది. అది ఎన్ని వంకలు తిరిగి ఉంటుందో అది. పోయి తీసుకురాపో అని ఆయన పంపించి అటకి మీద నుంచి కిందకి దించి వెన్న పైన మొత్తం తినేసి మళ్ళీ ఏమి ఎరగినట్లు దాన్ని స్మూత్గా చేసి మూత పెట్టి అటకి మీద పెట్టేసింది. ముసలోడు వచ్చా లోపల వెన్న ఆయన తీసుకుని దూడని ఎంత దూరం వెళ్ళిపోయింది, ఇది ఎట్టపోయింది, ఎవరు దింపారు అసలు, దీన్ని ఇంతలా ముడేసానే, దానికి చిక్కు ముడేది ఎట్ట ఊడింది అది అనుకుంటా వచ్చాడు. ఇంటికి రాగానే ముసలిది దొరికిందా అని, దొరికిందిలే, ఎంత దూరం వెళ్ళింది అని ఈ మనిషి వెన్న తినేసింది. కానీ మైండ్లో ముసలోడికి తెలిస్తే నన్ను తలుపు సాటునున్న కుక్కని కొట్టే కర్ర రోకల పడి తీసుకుని కొడతాడని మనసులో ఏం పోయింది, నెమ్మది లేదు, శాంతి లేదు, పోయింది. సమాధానం లేదు, శాంతి లేదు. శాంతికరమైన జలముల వద్దకు పొడుగు పెడతారంటే అప్పుడు దాకా తినకుండా ఉంటే శాంతిగా ఉన్నింది, సమాధానంగా ఉన్నింది. తిన్న తర్వాత మన శాంతి లేదు. కొంతమంది తినకూడదు అనుకుంటారు, తినేసిన తర్వాత ఎందుకు తిన్నానా అంటుంటారు. ఏంది ఏమైనా అనుకోండి, తినకూడదు అనుకుంటే తినేస్తారు, తినేసిన తర్వాత ఏం బాగలేదంట. అది ఉందే నక్క కానీ ద్రాక్షాల కోసం ఎగిరిందంట, ఎగిరి అందకపోతే పొల్లకుండా ఈ చెట్లు కాయలు అన్నీ వెళ్ళిందంట తినకుండా. ఈ ముసలోడు రావడం ఏందే నీ మూతి మెరుస్తుంది అన్నాడంట. ముసలోడి కళ్ళు బాగా కనబడుతున్నాయి.
ఏందే నీ మూతి మెరస్తుందంటే ఈ మనిషి గమ్ముకుండా పడ్డా, ఏ వెన్న ఏమన్నా తిన్నాను అనుకున్నావా అని. నేనేమన్నా వెన్న తిని మూతి పుడుచుకున్నానా? మూతి పుడుచుకుని తినింది ముందుగా తినింది, తిన్నాను అనుకుంటున్నావా అనింది. తినింది మనిషి, మనశ్శాంతి లేదు. తినింది కానీ మనశ్శాంతి లేదు. ఇప్పుడు ఆమెకి ఎందుకు మనశ్శాంతి లేదంటే, పాపం లోపలుంటే తప్పు చేస్తే నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. మీరు కావాలంటే చూడండి, ఏ ఇంటికి వెళ్ళి చూసినా ఈరోజు సమాధానం కనబడలే. తల్లిదండ్రులకి లేదు, పిల్లలకి లేదు, ఎవరిని చూసినా సమాధానం లేదు. అందరికీ సమాధానం లేదు. ఒకడు కుక్కని గాడిదని పెంచుకుంటాడు, దానికి కూడా లేదు. కుక్కకి గాడిదకి కూడా లేదు. ఆ ఇంట్లో దొంగ పడితే కుక్క అరవాల్సింది అరవల, అది అరవలేదని గాడి తెరిచింది. యజమానుడు వచ్చి గాడిదని చితక అరవాల్సింది అది కదా, ఇది తెరిచింది. ఇళ్లల్లో ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. కుక్క చేయాల్సిన కుక్క చేయాలా, గాడిద చేయాల్సింది గాడిద చేయాలి. ఈరోజు కుక్కలు చేయాల్సిన గాడిదలు చేస్తున్నాయి, గాడిదలు చేయాల్సిన కుక్కలు చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి అంటే సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతికరమైన జలముల యొద్ద వాళ్ళు లేరు. శాంతికరమైన జలముల యొద్ద వాళ్ళు లేరు. ప్రాణం సేద తీర్చబట్టడంలే. శాంతికరమైన జలముల యొద్ద లేకపోతే ప్రాణం సేద తీర్చబడదు. విశ్వాసం ద్వారా నువ్వు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుట వలన నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. విశ్వాసం వలన నీతి దొరుకుతుంది, నీతి ద్వారా నీకు సమాధానం దొరుకుతుంది. సమాధానంగా ఉంటావు. శాంతికరమైన జలముల యొద్ద నీ జీవితాన్ని దేవుడు సమకూర్చి శాంతిని ప్రసాదిస్తాడు, నిశ్చయముగా ప్రసాదిస్తాడు. ప్రశాంతంగా ఉండే జీవితాన్ని నీకు ఇస్తాడు. విశ్వాసము ద్వారా, చెప్పండి, నీతి ద్వారా మనము సమాధానంగా ఉంటాము. మనకు ఎప్పుడైతే నీతి సమాధానం దూరం అవుతుందో, నీతి విశ్వాసము నీతి దూరం అవుతుందో, నీ జీవితంలో నెమ్మది ఉండదు, నెమ్మది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం చాలా ప్రాముఖ్యం. సమాధానం చాలా ప్రాముఖ్యం. సమాధానం దేవుడు కోరుకుంటున్నాడు. సమాధానంగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. మనస్సుకి శాంతికరమైన జీవితం. నేను ఆ పాటలో కూడా రాశాను, మీది శాంతి. నా దాగు చోట్లో శాంతి అని మా పదం పెట్టిన. హృదయంలో సమాధానం ఉంటే శాంతికరంగా ఉంటామని ఆ పాటలో పెట్టిన. మీరు బాగా గమనించి చూస్తే మనము సమాధానంగా శాంతికరమైన జీవితాన్ని మనం అనుభవించాలంటే మన హృదయంలో పాపాన్ని పెట్టుకోకూడదు. విశ్వాసం దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుడు మనల్ని తప్పిస్తాడని విశ్వసించి పాపం నుండి రక్షించగలిగిన వాడని గుర్తుపట్టి నువ్వు నోటితో ఒప్పుకొని విశ్వసించి నన్ను రక్షించి విడిపించాడని విశ్వసించి దాన్ని విడిచిపెట్టిన ఎడల నువ్వు నీతిగా బ్రతికి సమాధానంగా జీవిస్తావు. ఇంకో మాటలు చెప్పాలంటే, కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో, అందరూ బైబిల్ తీయండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుంటే, క్రీస్తు అనుగ్రహించే సమాధానం
క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయములో ఏలునివ్వండి. ఎందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి. ఇప్పుడు ఒక శరీరముగా ఉండకపోతే సమాధానం ఉండదు. దీన్ని రెండు విధాలుగా నేను దాన్ని విభజిస్తున్నాను బాగానండి. భార్యాభర్తలు సగం సగం శరీరం, భర్త సగం భార్య సగం, వాళ్ళిద్దరూ ఏక శరీరం అన్నాడు. దీన్ని బిబ్లికల్గా ప్రభు బైబిల్ పరంగా చెప్తున్న బాగానండి. ప్రభుని యేసు క్రీస్తు సంఘం, సంఘం అనే శరీరం. మనం ఆయనతో మనం ఒకటై ఏకమై ఉండకపోతే మనకు సమాధానం ఉండదు. వెరీ సింపుల్ లాజిక్. ఇద్దరు ఏకంగా ఉండకపోతే, కలిసి ఉండకపోతే సమాధానం ఉండదు. సంఘం అనే శరీరం ఏకంగా ఉండడానికి కొరకే మనల్ని సమాధానపరిచాడు. మనల్ని మన హృదయంలో సమాధానం ఎందుకు ఇస్తున్నాడంటే ఏక శరీరంగా ఉండడానికి కొరకు ఇస్తున్నాడు. చాలామంది హృదయంలో సమాధానం ఉండదు. హృదయంలో సమాధానం ఉండనప్పుడు పక్కనున్న వాళ్ళతో సమాధానంగా ఉండలేరు. హృదయంలో సమాధానం లేనప్పుడు దేవుడు హృదయంలో సమాధానాన్ని ఇస్తానని మాట చూస్తున్నాడు. ఎందుకు హృదయంలో సమాధానం ఇస్తున్నాను? మీరు ఏక శరీరముగా ఉండుటకు అన్నాడు. దీన్ని మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుంచి కానీ చూస్తే ఈ శరీరాన్ని గురించే మాట్లాడుతున్నాడు. ఎలాగనగా ఎలాగు శరీరము ఏకమై ఉన్నను, ఎలాగ శరీరము ఏకమై ఉంటుందో, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, అనేక శరీరములో అవయవాలు వేరు 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 వేరుగా ఉన్నాయి. ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, శరీరం ఒకటిగా ఉందో అలాగే క్రీస్తు ఉన్నాడు. అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. మనము శరీరములో అవయవములు వేరు 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 వేరుగా ఉన్నాం. ఇప్పుడు మనమంతా ఒక శరీరం, అవయవాలు వేరు వేరు వేరుగా ఉన్నాయి. ముక్కు వేరు, కళ్ళు వేరు, చెవులు వేరు, చేతులు వేరు, మూతి వేరు, ఇంకా చాలా ఉండాలి. మీకు తెలియంది ఉంది. ఈ శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి, వేరు వేరు వేరుగా ఉన్నాయి. శరీరంలో అవయవాలు వేరు వేరుగా ఉన్నా శరీరం ఒకటే. ఎప్పుడు నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని ఫైట్ చేస్తాయో అప్పుడే సమస్య. అందరూ ఒకటే, ఏక శరీరమే. శరీరంలో ఒక చిన్న అవయవం సంతోషపడితే శరీరం మొత్తం సంతోషపడుతుంది. శరీరంలో ఒక భాగంలో బాధ ఉంటే శరీరం మొత్తం బాధపడుతుంది. కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నోరు అమ్మా అంటుంది. జ్వరం వచ్చి పడుకుంటాం, ఒళ్ళంతా నొప్పులు వస్తాయి. ఏమైందంటే ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళు గుచ్చుకుంటే ఒళ్ళంతా ఎందుకు బాధపడుతుందంటే మనలో ఎవరికైనా మనమంతా శరీరం వేరు వేరు, అవయవాలు వేరు వేరు, శరీరం ఒకటే. ఎవడికోడు నేనే గొప్ప అనుకుంటే ఏమవుతుంది? శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నీతి ఉండదు. ఎవడికోడు గొప్ప అనుకుంటే ఏం పనికిరాదు. మనమంతా ఒకటనుకుంటే మనమంతా ఒక శరీరంగా ఉండడానికి కొరకు సమాధానాన్ని ఇచ్చింది. సమాధానం కోల్పోతే ఎవరి కోళ్ళు అయిపోతాం. సమాధానం లేనప్పుడే సమస్యలు వస్తాయి. అడవిలో 5 దున్నపోతుల కథ మనం తెలుసు కదా. ఎనుములు అంటారు మన రాయలసీమలో.
మా నెల్లూరులో బరిలు అంటారు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు. దొన్నపోతులు అనుకుందాం. దొన్నపోతులు అంటే మొగయే కదా దొన్నపోతులు. ఈ ఏదో ఒకటి అనుకుందాం. 5 ఒకటికి ఉన్నాయి, ఐక్యంగా సమాధానంగా ఉన్నాయి. అడవిలో సింహం వచ్చింది, వీటిని పెరుక్కుని తిందామని. ఒక్కసారి 5 ఎగిరి వాటి మీద పడితే సింహం పారిపోయింది. 5గురు ఒకటైనప్పుడు సింహం పారిపోయింది. అది పారిపోయిన తర్వాత అసలు కథ వచ్చింది. ఒకటి మాట్లాడింది, ఏమన్నా తెలుసా? సింహం ఎందుకు వెళ్ళిందో తెలుసా? నా కొమ్ములు చూసి వెళ్ళిందని. నా కొమ్ములు చూసి వెళ్ళిపోయింది అది అని ఒకటి అన్నది. ఇంకోటి అన్నది, పిచ్చిదానా, నా తోకటంటే దానికి ఆ తోక పెద్ద చాంతాళ్ళగా కనబడేది, పారిపోయింది అన్నదంట. ఇంకోటి అన్నదంటే, పిచ్చిదానా, నీ తోకను చూసి అదే పోయింది. నేను ఒక్కసారి అన్నా, అరుపుకు పోయింది అది, అడ్రస్ లేకుండా పారిపోయింది అది. నా అరుపు అంటే ఏమనుకున్నావు అని ఒకటి అన్నది. ఇంకోటి అన్నది, పిచ్చిదానా, నీ గొంతు చూసిపోయింది అనుకుంటున్నావా, నా బాణ పొట్టం చూసిపోయింది అన్నది. నీకు 5వది మిగిలింది. అదేమన్నది, ఒక్కసారి నేను కింద ఇట్ట గిట్టలతో మట్టి లేపితే ఆ మట్టి దుమ్ము లేస్తే అది పారిపోయింది అన్నదంట. అలాగని 5 వేరువేరుగా పోయినాయి. ఆ సింహం వచ్చి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రోజు కిస్మిస్ పండుగ చూసుకుని. ఇప్పుడు సమాధానం, శాంతి కుదువడానికి కారణం వేరుగా ఉండడం, కలిసి ఉండకపోవడమే. ఈ రోజుల్లో అక్రమాలు, అన్యాయాలు ఎక్కువ జరగడానికి కారణం కుటుంబ వ్యవస్థలో కూడా కలిసి ఉండడం లేదు. ఒకప్పట్లో మనం వెతికితే వందలు వేల ఇళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఈరోజు వెతికినా కనబట్టలే. ఉమ్మడి కుటుంబాలు కాదు, ఒక ఇంట్లో 4 ఉంటే వాళ్ళు కూడా కలిసి ఉండడంలే. నీ భర్త ఎక్కడా? బెంగళూరు. నువ్వెక్కడా? హైదరాబాదు. ఆహా, మాకు 10 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు. మీ ఆయన బెంగళూరులో ఉంటే నువ్వు హైదరాబాద్ అంట. పిల్లలు ఎక్కడ పడతారు? నువ్వు లండన్కు పో, ఆయన రష్యాకు పో, పుడతారు. ఒక దగ్గర కలిసి ఉంటే కదా, కలదు సుఖం అన్నారు పెద్దలు. ఎవరు కలిసి ఉంటున్నారు ఇప్పుడు? ఒక్కరు కూడా కలిసి ఉండటంలే. ఏక శరీరంగా ఉండడానికి కోసం కదా మనల్ని ఆయన సమాధానపరిచింది. ఈరోజు మనం అందరం ఒక్కొక్కరు ఈ సంఘంలో, సంఘం అనేది శరీరముగా ఉన్న మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఒక బ్యాప్టిజం, ఒక సంఘం, ఒకడే దేవుడు, ఒక్కడే క్రీస్తు, ఒకటే పునాది, ఒకటే ఉపదేశం. ఒకటే సంఘం, ఒకటే కన్స్ట్రక్షన్, బాడీ బిల్డింగ్ బ్రైడ్. ఒకటే అన్నీ ఒకటే, వేరు కాదు, అన్నీ ఒకటే. మనము వేరుగా అవయవాలుగా ఉన్నా మనం ఒకటే. మనం అవయవాలు వేరు, వీటికి గొడవ రాకూడదు. ఎగ్జాంపుల్కి నేను 5 ఎనుముల గురించి చెప్పిన. మనము కూడా అంతే. మనం వేరుగా ఉంటే ఎవడైనా శత్రువు వచ్చి మనల్ని జయిస్తాడు. మనం ఏకంగా ఉంటే ఎవరు ఏమీ చెయ్యలేరు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి. మీరందరూ కలిసే ఉన్నారా? ఈ రోజుల్లో ఎవ్వరు కలిసి ఉండటం లేదు. ఇండిపెండెంట్ స్పిరిట్ ఉంది ఈ రోజుల్లో. కలిసి ఉండేది కనబట్టలేదు.
ఒక ఇల్లు నాకు తెలుసు, చాలా చాలా కలిసి ఉంటారు, చాలా ఆనందంగా ఉంటుంది ఆ ఇల్లు. నేను చూసినప్పుడు, ఎప్పుడు చూసినా చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఏళ్ల మీద లెక్క పెడితే మన మందిరంలో సుమారు కొన్ని ఇళ్ళు మాత్రం, కొన్ని చాలా ఆప్యాయతగా చాలా భలే ఉంటాయి ఇల్లు. ఆ ఇంటికి పోతే చాలా సంతోషం వేస్తుంది నాకు కొన్ని ఇళ్ళకి పోతే. అర్థమైందా? ఇంట్లో ఒక పెళ్లి జరిగింది అంతే, ఆ ఇంట్లో ఇంకొక నెంబర్ ఎక్కువైంది. పెళ్ళైన 4 రోజులే మనం వేరుపోతాం. ఏం పోతాం చెప్పండి, వినబట్లే చెప్పండి. వేరుపోతాం. ఇక్కడ నేను ఉండను, మనం వేరుపోతాం. చూసారా? ఆఖరాకి ఇంట్లో 10 మంది ఉంటే, 4 ఉంటే, 5 మంది ఉంటే వచ్చి రాత్రాలకే వేరుపోతాం. ఎందుకు? నాకు ఇక్కడ స్వతంత్రంగా లేదు. నా భాషలో చెప్పాలంటే నాకు విచ్చలవిడిగా తిరగడానికి అలవాటు పడ్డాను. విచ్చలవిడిగా తిరగడం అలవాటు పడ్డాను. ఎప్పుడు రాత్రి వస్తానో, ఎప్పుడు పగలు వస్తానో, ఎప్పుడు పోతానో నాకు తెలీదు. భర్తనైతే గుప్పిట్లో ఏడ పెట్టుకోవచ్చా? గుప్పిట్లోనా, లేకపోతే ఏందిరా ఇది ఏమంటారు తెలుగులా, ఏమంటారు దాన్ని? కొంగుకి ముడేసుకోగలను, లేకపోతే కొంగుకి ముడేసుకోగలను. ఇక్కడ ఇంట్లో మా అత్త నాకు పెద్ద గురక అయిపోయింది. ఏడకపోతాను, ఇన్ని గంటల దాకా ఏడకపోయినావు, ఇదేం ఉద్యోగం అమ్మా అంటుంది. అందుకని నీకు వేరుపోతాం, మనం చేసుకుని 4 రోజులకి వేరుపోతాం. వేరుపోతాం ఒంటరిగా ఉంటాం. కలిసి ఉందామరా అంటే కుదరదు, వేరుపోతాం. అట్లనే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. పెద్దలు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు చాలామందికి. ఈ ముసలిది చస్తే బాగున్నా, ఈ ముసలోడు చస్తే బాగున్నా అనుకుంటాం. వాళ్ళు ఉంటే ఎన్ని లాభాలు. ఇంటికి గురకాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లే. పిల్లలు పుట్టినప్పుడు ఆ ఉద్యోగానికి పోయేటప్పుడు వాళ్ళ దగ్గర వేసేసి ఉతుక్కుంటా తుడుచుకుంటా ఉన్నాడని మనం పోయి తిరిగి రావచ్చు. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే పనులను పెట్టినామనుకో. ఈ మధ్య సీసీ కెమెరాల్లో ఆ పిల్లోడిని పెట్టిపోయింది. అంత పిల్లోడిని వాళ్ళు అటు బానిచ్చిన తర్వాత వాళ్ళని కాళ్ళు పట్టుకుని నేలకేసి కొడుతుంది ఆ మనిషి. ఆ పని మనిషి దగ్గర పెరిగి పెద్ద అయిన తర్వాత వాడికి అన్నీ ఆ బుద్ధులే వస్తాయి. ఆ పిల్లకి అదే బుద్ధులు వస్తాయి. తల్లి దగ్గర పెరిగితే కదా, తండ్రి దగ్గర పెరిగితే కదా. కలిసిందామన్న ఆలోచనే లే. అవయవాలు వేరు. చక్కగా రాసింది అక్కడ, అవయవాలు వేరు మనకు కలిసి ఉండాలి. ఈ అవయవాల్లో ఎవరికి సమస్య వచ్చినది మందే, మన శరీరంలో ఒక భాగం, పార్ట్ అది. ఆ సపరేట్గా లేదు. నేనే గొప్ప, నేనే పెరగాలనుకుంటే అట్లా శరీరంలో అన్ని అవయవాలు కరెక్ట్గా పెరగాల. చిన్నప్పటి నుంచి ముక్కు ఒకటే పెరగాలనుకుంది అనుకో, ముక్కు ఇంత పొడుగు వచ్చింది అనుకో, ఏం చేస్తాం? మన నీళ్ళు వేసి తొక్కలా ఆడ దొక్కేస్తారు. మన నీళ్ళు వేసి తొక్కేశారు కదా, అటు దొక్కేస్తారు తీసుకెళ్ళి ఊరేగిచ్చి. ముక్కు ఒక్కటే కానీ పెరిగిందంటే. శరీరంలో మీరే ఊహించుకోండి, ఎక్కడున్న పార్ట్స్ అక్కడే ఉండాలి. అవయవాల్లో ఏవి ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. ఎగస్ట్రాలు ఉండకూడదు. బైబిల్లో ఎగస్ట్రాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్లో ఓల్డ్ టెస్టమెంట్లో ఎగస్ట్రాలు ఉన్నవాళ్ళు సేవకు పనికిరారన్నారు. అంతే. 6 ఏళ్ళలోని సేవకు తీసుకోకూడదని ఉంది. అంటే వాడు ఎక్స్ట్రా ప్లేయర్ అని అర్థమవుందా? శరీరంలో సమానంగా పెరగాల. అట్లా పెరగకపోతే నష్టం.
అందరికీ ఆశీర్వాదకరంగానే ఉండాలి. శరీరంలో దేనికి దేనికి గొడవ ఉండకూడదు. మనలో మనకు ప్రశాంతంగా శాంతికరమైన జలముల దగ్గర మనం ఉన్నట్లుగా సమాధానంగా ఉండాలంటే ఇంకోసారి చదవండి ఆ క్వశ్చన్ రాసి 3:15. ఎలాగ శరీరము ఏకమైందో ఒక్క శరీరముగా ఉండుటకు మనల్ని సమాధానపరిచెను. అది కదా క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలనివ్వండి. ఇందుకొరకే ఒక్క శరీరముగా ఉండడానికి కొరకు మీరందరూ పిలువబడ్డారు. నేను ఒకే శరీరంగా ఉండాలని ఇక్కడికి వచ్చానన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. వేరుగా ఉండాలనుకుంటే ఉండండి. ఇండిపెండెంట్ స్పిరిట్ అంటారు. ఇండిపెండెంట్. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. యేసుప్రభువు చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అన్నాడు. మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, నాలో ఉంటే మీరు ఫలిస్తారన్నాడు. నేను ద్రాక్షావళిని, నాలో ఫలించని దాన్ని పెరికి పారేస్తానన్నాడు. ఆయన లేకుండా మనము లేము. అర్థమైందా? వరుడు ఉన్నప్పుడు వధువు ఉండాలా, ప్రభు ఉన్నప్పుడు ప్రియురాలు, సంఘం ఉండాలా. మహిమ కలిగిన శరీరం ఇది, మహిమ కలిగిన శరీరం. సంఘం అనేది ఒక శరీరం అని సంఘం. ఇప్పుడు మీలో మన ఇంట్లో ఎవరన్నా ఇంట్లో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చినప్పుడు ఊరంతా మనం చెప్పుకుంటూ తిరుగుతామా? ఏదన్నా ఇంట్లో ఒక సమస్య వచ్చింది అందరికి చెప్పుకుంటూ తిరుగుతామా? అట్లా చెప్పుకుంటూ తిరిగితే శరీరం కాదు, సంఘం కాదు. ఎవడన్నా ఒకడు బాధపడుతుంటే, మనలో ఎవరన్నా బాధపడుతుంటే మనం అందరం పోయి ఆ బాధను మనం కూడా భరిస్తాం. అయ్యయ్యో అలా జరిగింది అని బాధపడతాం. మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. మన మిలిటరీ కాలనీలో ఉన్న కుటుంబం, మన సంఘానికి చాలా సంవత్సరాల నుంచి వస్తున్న కుటుంబం, నమ్మకంగా ఉన్న కుటుంబం. వాళ్ళ అబ్బాయి ఒక్కగానొక్క కొడుకు హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాడు. యాక్సిడెంట్ అయింది, తలకాయ పగిలిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే నమ్మకం లేదన్నాడు. నేను హైదరాబాద్లో ఉన్న ఫోన్ చేశారు, అక్కడికి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు నాకు ఇట్లా జరిగిందని. అన్నం తినేవాడిని తినడం మానేసిన. ఆ రోజు ఎంత బాధ వేసింది. మన ఇంట్లో మనకు జరిగినప్పుడు మనకు బాధ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, బాధ ఉంటుంది. చాలా బాధపడ్డా. మొన్న పోయి హాస్పిటల్కి వెళ్ళి చూసి వాడు కళ్ళు తెరిచి చూసి మాట్లాడే స్థితిలో వచ్చినప్పుడు సంతోషంగా వచ్చి కడుపుండా భోజనం చేశాను. అలాగే ఇంకొకరు జరిగినప్పుడైతే వాడికి మాట్లాడిన దాకా నేను అన్నం తినలా. అట్లా కోమలోకి వెళ్ళిపోతే మాట్లాడిన దాకా అన్నం తినలేను. వాడు మాట్లాడిన తర్వాత అన్నం తింటాను ఉపవాసం ఉన్నా. ఆ రోజు నుంచి 3వ రోజు 4వ రోజు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ రోజు అన్నం తినడం మొదలుపెట్టాడు. మన శరీరంలో ఒక అవయవానికి బాధేసినప్పుడు మనకి జ్వరం రాగానే అన్నం తింటామా? డాక్టర్ కడుపు నిండా తినండి, కోడికి కోసుకొని తినండి అంటాడా? జ్వరం వస్తే అట్టగాని తిన్నాం అనుకో కాంబిలు ఇచ్చిపోతాం. జ్వరం వచ్చినప్పుడు చెత్తా చెత్తరం తిన్నాం అనుకో ఒకరికి ఎవరికైనా బాగలేనప్పుడు ఎంత బాధ ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఎంత బాధ ఉంటుంది. సమాధానంగా ఉండడానికి కోసం కదా మనం వచ్చింది. మనం అందరం కలిసి అది సమాధాన పడేంత వరకు మనం వాళ్ళ పక్షాన మనం కూడా బాధపడతాం. అదే శరీరం అంటారు. దాన్నే సంఘం అంటారు. దాన్ని మహిమ కలిగిన సంఘము శరీరం అంటారు. ప్రభు కొరకు ఆయన
ఆయన శిరస్సు అయితే మనం శరీరం అయితే, ఈ శరీరం ఒకటిగా ఉండడానికి కొరకు, సమాధానంగా ఉండడానికి కొరకు మనమందరం ఇక్కడ కూర్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మీతో ఎవరితోనైనా బాగలేదనుకో, ఎవరితోనైనా సమాధానం లేదనుకో, నా మనసులో శాంతి ఉంటుంది? ఇక్కడ నిలబడి వాక్యం చెప్పగలనా? చెప్పలేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం ఒకటిగా ఉండాలి. అవయవాలకు గొడవలు వస్తాయి కొన్నిసార్లు, చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ వింటున్నాను, మళ్ళీ చెప్తాను వినండి. కంటి చూపు తగ్గింది, డాక్టర్ దగ్గరికి పోతే అద్దాలు రాశాడు. అద్దాలు తెచ్చి కళ్ళు బాగా కనబడడానికి వరకు ముక్కు మీద పెట్టాడు. దేన్ని కళ్ళద్దాలు ముక్కు మీద పెడితే, ముక్కు అన్నది మర్యాదకు తీసి, కళ్ళు నీకు కనబడకపోతే నా మీద బరువు పెడతావు, తీయని. సరే తీసి పక్కన పెట్టి ఇంట్లో ఒకలో పోతుంటే సూరు ఎదురు బొంగు పొడుచుకొని ముక్కు దూలం ఫటాని పగిలింది. రక్తం గారితే ముక్కు అన్నది పర్వాలేదులే పెట్టుకోని అంట. అద్దాలు పర్వాలేదులే పెట్టుకో. ఎప్పుడు ముక్కు దూలం పగిలిన తర్వాత, ముక్కుదూలం బయలుతో పెట్టుకొనిందంట అద్దాలు. మన అవయవాలలో, శరీరముల్లో మనమంతా ఒకటిగా ఉండాలి, వేరువేరుగా ఉండకూడదు. మనమంతా ఒకటే, ఒకే శరీరము, మనమందరిది ఒకటే మాట, మనదంతా ఒకే బాట, మనమందరం నడిచేది ఒకే మార్గం, మనం నడిచేదంతా జీవ మార్గం. ప్రభు కొరకు నడుస్తూ ఉన్నాం, ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నాం. మనమంతా సంఘం అనేది ఒకే శరీరముగా ఉండడానికి వరకు, సమాధానంగా, మన హృదయంలో సమాధానాన్ని ఎందుకు ఇచ్చాడంటే, మనం ఒకే శరీరంగా ఉండడానికి వరకు ఇచ్చాడు. ఒకే శరీరంగా ఉండడానికి కొరకు ఇచ్చాడు సమాధానం. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. ఎప్పుడు? ఈ శరీరం ఒకటిగా ఉన్నప్పుడు, వేరువేరుగా కాదు, ఒకటిగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, మనమంతరం సంతోషంగా, శరీరంలో అన్ని అవయవాలు ఒకటిగా సంతోషంగా ఉన్నప్పుడు. ఈ అవయవాలంటే మీకు ఇంకొక కోణంలో చెప్తాను, బాగినండి. మనకు ముక్కు, కళ్ళు, చెవులు, ముఖం అన్నీ కనబడతాయి. అందరూ చాలామంది శరీరంలో కేర్ తీసుకునేది ఫేస్ని గురించే తీసుకుంటారు. ఫేస్ని కేర్ తీసుకుంటారు. ఎక్కడెక్కడ సపోటా పండ్లు, ఎక్కడెక్కడ కీరకాయలు, ఎక్కడెక్కడ ఏందిరయ్యా ఉదయం తినేది ఏంది, ఉదయం తింటాను ఏం చెట్టు అది, అలవీరా, కలబంద, అలవీరా, అదే కలబంద మొత్తం ముఖానికి బాగా జామ్ చేసుకొని, ముఖానికి అంతా పూసుకొని, కళ్ళకడ మాత్రం పెట్టుకొని పొరలాగా అయిపోయి ముఖం స్మూత్నెస్గా వచ్చేస్తుంది. ముఖానికి బాగా మనము ఎక్కువ ముఖం మీదే ఎక్కువ కేర్ తీసుకుని ముఖాన్ని బాగా తెల్లగా పెట్టుకునేందుకు ప్రయత్నిస్తాం. ఈ మధ్య ఒకడు కేరళ నుంచి మందు తెచ్చుకొని దాన్ని ముఖానికి పూసుకుంటే ముఖం మాత్రం కొండకోతిలాగా తయారైంది. ఒళ్ళంతా నల్లగా ఉంది, ముఖం మాత్రం తెల్లగా మారిపోయింది. ముఖం ఇంత తెల్లగా అయిపోయిందని ఒక ఆమెను అడిగి, ఇంతకి ఎట్ట అయిపోయిందంటే, పక్కన ఒక ఆమె 24 గంటల బియ్యం తింటుంది ఈ మనిషి అన్నాడు. బియ్యం తిని 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 రక్తం అంతా సచ్చి ముఖం పాండ్ర కప్పల్లాగా రుబ్బి తెల్లగా తయారై, రక్తం అంతా చచ్చి, రక్తం చచ్చిపోతే ముఖం తెల్లగా అయింది. అది అందం అనుకుంటున్నారు. ముఖానికి ఇంత కేర్ తీసుకుంటారు, ముఖానికి కేర్ తీసుకుంటారు. గోల్డ్ చక్కగా ఉండడానికి కోసం గోల్డ్ శుభ్రంగా కాళ్ళు చేతులు గోల్డ్ కడుక్కొని, కాళ్ళల్లో వేడి నీళ్ళల్లో పెట్టుకొని నానబెట్టుకొని, కాళ్ళు నానబెట్టుకొని మరి గోల్డ్ శుభ్రంగా వేసుకొని, కనబడే అయ్యే కాబట్టి కాళ్ళు ఏళ్ళు గోళ్ళు శుభ్రంగా పెట్టుకొని ముఖం చూపించుకుంటారు.
అసలు వీళ్ళకి తెలియంది ఏంటంటే దీనికంటే విలువైంది కనబడకుండా ఉండే గుండె, కిడ్నీ, లివరు ఈ కనబడవు. దీనికేం మేకప్ చేస్తాం? దాని శ్రద్ధ తీసుకోరు, దాని గురించి శ్రద్ధే తీసుకోరు. ఒరే నీకు 40 ఏళ్ళు దాటిందిరా, మటన్ తినబాకరా అంటే తింటాడు వాడు. మటన్ తిన్న తర్వాత గుండె బైపాస్ బ్లాక్ అంటాడు, 3 వాల్స్ బ్లాక్ అయిపోయినాయి అంటాడు. నా దగ్గరకు వస్తే నేను ఒకటే అన్నా, అదే ఉంది పెద్ద పని ఉంది, ఈ రోడ్డు బ్లాక్ అయితే ఇంకో రోడ్డు వేసుకోవడమే దానికన్నా. ఈ రోడ్డు బ్లాక్ అయింది అనుకో, ఇంకో రోడ్డు వేసి దాన్ని మళ్ళీ కలుపుకోవడమే, ఇటు పోయి పక్క నుంచి పోయి మళ్ళీ ఆ రోడ్లోకి వెళ్ళటమే. విలువైన గుండె లోపల కనబడని లోపల చాలా ఉంటాయి. సంఘములో కూడా కనబడే వాళ్ళు చాలామంది ఉంటారు, కనబడని వాళ్ళు చాలామంది ఉంటారు. కనబడని వాళ్ళే విలువైన వాళ్ళు. ఒకవేళ గుండె నేను బయటికి కనబడాలని బయటకు వచ్చిందనుకో, గుండె నేను బయటకు వచ్చి నేను అందరూ కనబడాలనుకుందనుకో, గుండె ఆగి దత్తం. చిన్నప్పుడు నేను కప్పల్ని తొండల్ని పట్టుకొని వాడు గుండెకాయ కోసి పక్కన పెట్టేవాడిని. కొట్టుకుంటానే ఉంటుంది, ఎంత సుమారు 1-2 గంటలు కుట్టుకుంటానే ఉంటుంది. అది గుండె ఆగదు. అది అవి కప్పలో తొండలు కాబట్టి సరిపోయింది. మనకు గుండె తీసి పక్కన పెట్టామనుకో పూటక్కన పోతాం. బయటికి కనబడాలనుకుంటే ఇప్పుడు సంఘంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలంటే వెనక చాలామంది పనిచేస్తున్నారు. శరీరంలో చాలామంది ఉన్నారు. ఉదయాన్ని వచ్చి సాపులు వేసేవాళ్ళు ఉన్నారు, అది అక్కడ పట్ల కప్పేవాళ్ళు ఉన్నారు, అక్కడ కుర్చీలు వేసేవాళ్ళు ఉన్నారు, ఇది అయిపోయిన తర్వాత మోసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చి కనబడేది నేను మొహంలాగా. చాలామంది అన్నా నువ్వు ఏం ఆడతావు అన్నా, అంత అందంగా ఉంటావు, ఏమి ఇలా లైట్లు వేసుకుంటే ఎవరైనట్టే ఉంటాయి. ఇక్కడ ఆ లైట్లు ముఖం మీద పడితే ఆ లైట్లు లేకపోతే చూడండి నన్ను ఎట్ట కనబడతాను. ఆ లైట్లుంటే అట్ట కనిపిస్తాం, లైట్లు లేకపోతే ఏం కనిపిస్తాం. కనబడకుండా వాళ్ళు చాలామంది ఉన్నారు. అది గుండెకాయ లాంటి వాళ్ళు, లివర్ లాంటి వాళ్ళు, కిడ్నీ లాంటి వాళ్ళు. కరోనా వచ్చినప్పుడు లివర్కి ఏమన్నా అవుతుందని చెప్పేసి సి విటమిన్లు, అబ్బా ఇక చూసుకో, ముక్కు లోపలికి ఏమన్నా పీల్చుకుంటే లివర్ చెడిపోతుంది అని ముక్కులు నోటికంతా దోడలకి పెట్టినట్టు చిక్కం పెట్టినట్టు మూతికి పెట్టుకొని గాలి వెలవకుండా ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని ప్రయోగాలు చేశారు. ఎంతోమంది ఉన్నారు ఫాట్స్, గుండెకాయలు లాంటి వాళ్ళు ఉన్నారు. సంఘం క్షేమంగా నిర్మలంగా సమాధానంగా సంతోషంగా ఉండాలంటే నేను బయటికి కనబడతానంటే ఎట్ట కుదురుతుంది? మెదడు ఉంది, బయటికి కనబడుతుందా? ఎవడో బుద్ధి లేనోడు దేవుడు లేడనంట, బుద్ధి లేనోడు దేవుడు లేడంట. బైబిల్లో రాసింది, బుద్ధిహీనుడు దేవుడు లేడని అంటాడు. బుద్ధిహీనుని పెదవుల మీద అగ్ని మండుచుండునని రాసింది. నాలాంటోడు నీకు మెదడు లేదురా, బుద్ధి లేనోడా అన్నాడు. దేవుడు లేడని నువ్వు అంటారు, నీకు మెదడు లేదురా అన్నాడు. ఉందన్నాడు. ఉంటే చూపించాన్నాడు. తలకాయ బాగా కొట్టాడు. ఇప్పుడు వాడు మెదడు చూపించాలంటే వాడు తలకాయ బాగా కొట్టాలి, నాకు చూపించాలి. నా కళ్ళకు చూపించాలంటే వాడు మెదడు బాగా తలకాయ బాగా కొట్టాలి. ఇప్పుడు మెదడు ఎంత గొప్పది. అప్పుడప్పుడు నాకు గుంటూరులో పాస్టర్ ఉన్నాడు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు రెడేనా నీ మెదడు తీసుకెళ్ళిపోతా అంటుంటాడు. ఎప్పుడు నువ్వు నా మెదడు తీసుకెళ్ళిపోతా అంటాడు. చిన్నప్పుడు ఒక కథన్న, బాతు బంగారు గుడ్లు పెడుతుందంట. దాని కడుపులో ఎన్ని ఉన్నాయని చెప్పి వాడు గొంతుకు వచ్చి చూశాడంట. ఎందుకు ఉంటుంది అంటే గొంతుకు వస్తే ఉంటాయా? మెదడు అనేది ఎప్పుడు ఏ సమయంలో ఏ టైంలో ఎప్పుడు ఏది అవసరమో దాన్ని గురించి ఆలోచించి దానికి ఐడియాలు చెప్పేది మెదడు. మనిషి జీవితంలో కనబడనివి చాలా వాల్యూ ఉన్నాయి. ఎందుకు సమాధానంగా ఉండాలంటే కనబడనివి కనబడనట్లుగా ఉండాలా, కనబడతానే ఉండాలి. అర్థమవుతుందా మీకు? అక్కవాళ్ళు ఉన్నారు, ఎప్పుడైనా స్టేజ్ మీద కనబడతారు, వాళ్ళు కనబడరు. అట్లని చెప్పి వాళ్ళు తక్కువ మేము ఎక్కువ కాదే. వాళ్ళు లేకపోతే మేలేకపోతే వాళ్ళు లేవు, మీరు లేకపోతే మేలేము. ఎవరైనా చచ్చిపోతే మార్కుని పంపిస్తుంటా, వాళ్ళు లేకపోతే చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఎట్లా? ఎవరైనా చచ్చిపోతే మార్కుని పంపిస్తా, పోయి సమాధి చేసి రాపోరాని వాడు ఏం చెప్తాడు మొత్తానికి.
వాడు సమాధి కాడ ఏం చెప్తాడు, మళ్ళీ ఆయన్నే పంపించుండు, అయ్యా మనం చచ్చిపోయినా కానీ అంటున్నారు కొంతమంది వచ్చి. వాడు పంపిస్తుంటా. ఈ మధ్య వీడిని పంపించు, ఇమ్మానేల్ని పంపించిన. చచ్చిపోయినాడే కనబడుతున్నట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. వీడు సమాధి చేసినప్పుడు వాడు చచ్చిపోయి నిజంగా వాడు చచ్చిపోయే పాతి పెట్టామా లేకపోతే బతుకుంటే పాతి పెట్టేసామని అడిగారు వాళ్ళు వచ్చి. వీడు సమాధి చేసి వచ్చాడు మనం పోయి. కనబడేవాళ్ళు కనబడని వాళ్ళు. ఇప్పుడు కనబడటం ఇది పెద్ద సమస్య. శరీరంలో, బాడీలో మనం అంతా ఒక శరీరము. క్రీస్తు శిరస్సు. ఈ శరీరానికి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? నా తలకాయ నుంచి రావు, యేసయ్యలో నుంచి వస్తాయి. యేసయ్య తలకాయ కనుక ఆయనలోంచి మనకి ఆలోచన. సంఘానికి శిరస్సు ఆయన, భర్తకి భార్య శిరస్సు, సంఘానికి క్రీస్తు శిరస్సు. సమాధానంగా, నిర్మలంగా, ప్రశాంతమైన శాంతికరమైన జలముల యొద్ద మనం ఉండాలంటే ఏ అవయవం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలా. కనబడేది కనబడాలా, కనబడకుండా ఉండే కనబడకుండా ఉండాలా, దాచిపెట్టుకోవాల్సింది దాచిపెట్టుకోవాలా, చూపించుకోవాల్సింది చూపించుకోవాలా. అర్థమైందా? చూపించుకుంటా తిరిగేమనుకో లేనిపోని తలకాయ నొప్పి. సొలొమోను పల్లకి పోతూ ఉంటే సొలొమోను పల్లకి సొలొమోను పల్లకి లోపల ఉన్నామని అందరికి చూపించుకుంటూ తిరుగుతారా? సొలొమోను పల్లకి సంఘం. ఇదిగో నా భార్య అని అందరికి చూపిస్తారా? ఎవడో చూపిస్తాడా? దాన్ని పల్లకలో పెట్టి దాన్ని ముసుకేసి తీసుకెళ్తూ ఉంటారు. అందరికి చూపించుకునేది కాదు. కొంతమంది ఎక్కడ నష్టపోతున్నారంటే ఏది చూపించాలో ఏది చూపించకూడదు తెలియదు, చూపించకుండా తిరుగుతున్నారు, నష్టపోతున్నారు, నాశనం అవుతున్నారు. ఇప్పుడుండే టెక్నాలజీ అట్ట ఉంది. అలేలో చెప్పండి. శాంతికరమైన జలముల దగ్గర ఉన్నవాళ్ళు చెప్పండి. సమాధానంగా ఉన్నవాళ్ళు చెప్పండి. భర్తను కొట్టి తరిమేసిన వాళ్ళు చెప్పండి. తొట్టి కొట్టి తరిమేయమ్మా, భర్తను కొట్టి తరిమేవాళ్ళు కొంతమంది ఉంటారు. భార్యను కొట్టి తరిమేసిన వాళ్ళు ఉంటారు. సగం శరీరంతో తిరిగేవాళ్ళు, సగం శరీరంతో తిరుగుతుంటారు. తలకాయ మెదడు లేనివాళ్ళు, తలకాయ లేనివాళ్ళు అంటారు వాళ్ళు. శరీరం సమాధానంగా ఉండడానికి కొరకు, హృదయంలో సమాధానం ఎందుకు ఇచ్చాడంటే ఏక శరీరంగా ఉండడానికి కొరకు ఇచ్చాడు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, ముందుకు వెళ్దాం. దీన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సంవత్సరం రోజులు చెప్పచ్చు దీన్ని సంవత్సరం రోజులు చెప్పచ్చు. అర్థమైందా? సంవత్సరం రోజులు చెప్పచ్చు దీన్ని. ఇంకో పాయింట్లో పోదాం, 3వ పాయింట్లో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతింపకుడి గాని, దేనిని గురించి చింతించకండి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత. దేని విషయంలో మీరు చింతించబాకండి, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చేతి తెలలు చెప్పండి. ఇప్పుడు మనకు సమాధానంగా, శాంతికరంగా మనం జీవించాలంటే ఏం చేయాలంటే మనం ఎల్లవేళల కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా సమాధానం. ప్రార్థన చేసేవాడు ఎప్పుడు సమాధానంగా ఉంటాడు. అలేలే చెప్పండి ఒకసారి. అందరు కాదు, ప్రార్థన చేసేవాళ్ళు చెప్పండి. ఆదివారం చర్చికి జనం బాగానే వస్తారు. ఆ ఉపవాస ప్రార్థన అంటే రారు. ప్రార్థన అంటే కొంతమంది రారు. మీరు కాదులే, కొంతమంది ఉన్నారు, రానోళ్ళు ఉన్నారు. ప్రార్థన అంటే రారు. ఒకడొచ్చి ఊరికే విసిగిస్తుంటాడు, నన్ను ఊరికే విసిగిస్తుంటాడు.
వాడు వచ్చినప్పుడు ఏం చేశానంటే మందిరంలో రారా అని మోకాళ్ళకి ప్రార్థన చేసుకుందామన్నా. ఇప్పుడు అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్జెంట్ పని ఉంది అని వెళ్ళిపోయాడు. అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయాడు. ఎప్పుడో చిటికిస్తుంటాడు నన్ను, మామూలు గిజిగిస్తాడు, జిడ్డు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు. పాడక ఒకరోజైతే నిద్ర వస్తుందిరా రే, కళ్ళ మీద కిలో రాళ్ళు పెట్టినట్టుందిరా, నువ్వు పడుకోలే అంటాడు, నాతో మాట్లాడుతుంటాడు. మళ్ళీ నిద్ర వస్తున్నాక నిద్రపోని ఒకడు అట్ట విజిగిస్తుంటే ప్రార్థన చేసుకుందాం మోకరించాను. అడ్రస్ రెడీగా అడ్రస్ రాకుండా వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసేవాడు నెమ్మదిగా శాంతికరమైన జనముల యొద్ద ఉన్నట్లుగా ఉంటాడు, సమాధానంగా ఉంటాడు. రాజు చెప్పాడు, అందరూ రాజు ప్రతిమకి దండం పెట్టాలి, ఇంకోటి దండం పెట్టకూడదు అని. ఏరే దేవుడికి దండం పెట్టకూడదు, ప్రార్థన చేసుకోకూడదు, ఎవడు ప్రార్థన చేయకూడదని ప్రకటన వచ్చేసింది. దానియేలు ఏం చేశాడు? ప్రార్థనా పరుడు. ప్రార్థన ఆపాడా? చెప్పండి, ఆపాడా? ఆపలా. సింహాల బోన్లో వేసేస్తామని ఆజ్ఞ కూడా వచ్చేసింది. సింహాల బోన్లో వేసేస్తామన్నా కానీ శాంతికరమైన జలముల యొద్ద ఉన్నట్లుగా ఉన్నాడు. ఏమీ కలవరపట్టలే, ప్రశాంతంగా ఉన్నాడు. సింహాల బోన్లో వేసేసారు, సింహాల గుహలో వేసేసారు. సింహాల గుహలో వేసేసినా కానీ ప్రశాంతంగా ఉన్నాడు. ఏమయ్యా నీ సింహాలు ఏం చేయవా? అయ్యేం చేస్తాయి కానీ. నేను ప్రార్థనా పరుణ్ణి. సింహాలు దూరం నుంచి చూసి గొటకలు మింగుకోవాల్సిందే కానీ దగ్గరికి రావు. కొంతమంది చూడు, సంవత్సరానికి చూసుకుంటా ఉంటామే కానీ గొటకల మింగతా ఉండడమే కానీ ఏమీ చేయలేరు. కొంతమంది చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నుంచి లవ్ చేశానురా నేను. ఏమైందిరా? ఇప్పటికీ నేను దగ్గరికి పోయి ప్రేమించానని చెప్పలా. చిన్నప్పటి తూనిగ మాది. తూనిగేందిరా అంటే తూనిగ మా ఇద్దరు చిన్నప్పటి నుంచి చూసుకోవటమే కానీ చెప్పుకుంటూ కూడా లే, మాట్లాడింది కూడా లే. సింహాలు కొన్ని చూస్తుంటాయి అర్థమయ్యేదానికి తూనికి చెప్పిన. చూసుకుంటుంటాయి, ఏమీ చేయలేవు. కొన్ని చూసుకుంటుంటాయి, మాకేం తెలియదు అనుకుంటుంటాయి. ఎవరికి? దానియేలు తెలీదా? అవి చూస్తుండే సంగతి తెలీదా? దానియేలు తెలీదా? తెలీదు దానియేలు అవి చూసే సంగతే. చూసుకో, ఎంతసేపు చూస్తాయి, చూసుకుంటా ఉన్నాయి. ఒక్కటి కూడా దానియేలు ఏం చేయలే, ప్రార్థన చేసుకుంటున్నాడు. వాడుకు చొప్పున యెరూషలేము వైపుకి కిటికీ తీసి ప్రార్థన చేస్తున్నాడు. తీసుకొచ్చి లోపల వేసేసాడు. సింహాలు చూస్తున్న ఏమి చేయట్లే. మీ జీవితంలో కూడా కొన్ని మీ జీవితాన్ని నాశనం చేయాలని, నీ జీవితాన్ని నష్టపరచాలని, నీ కుటుంబాన్ని దెబ్బతీయాలని, నీ పిల్లల జీవితాన్ని నాశనం చేయాలని ఎన్ని సింహాలైనా చూసుకుంటా ఉండని మీరు ప్రార్థనా పరులుగా ఉండండి. అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. హల్లెలూయా. నా హృదయములో నది వలె. ఏం పాటించాడు దేవుడు మనకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సింహాలైనా చూడండి, మన మొదల్లో ఎంత హాయి ఉంటుంది. కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఏమయ్యా నువ్వు హ్యాపీగా ఉంటావు, ఏమే నువ్వు ఏ చింత లేదు, చింతే లేదు నీకు, ఎందుకు చింత? చింత లేదు ఇక యేసు పుట్టిన పాట పాడుకోవడమే. చింత లేదు, ఏమీ లేదు, బాధే లేదు. బాధే లేదు. ఎందుకు బాధపడాలి? బాధపడితే ఏమైనా వస్తుందా? ఏమీ రాదు.
దానికి బాధపడటం ఎందుకు? హాయిగా ఉంటా, ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఏ సింహాలు మనల్ని ఏమీ చెయ్యలేవు. ప్రార్థన ద్వారా మనకు సమాధానము, కలిసి ఉండటం వలన సమాధానం, ప్రార్థన వలన సమాధానం, విశ్వాసం నీతిమంతులు అవ్వడం వలన సమాధానం, ప్రార్థించడం వలన సమాధానం. ఇంకొకటి మర్మయుక్తంగా రాసింది అపోస్తలుడైన పేతురు రాశాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుడు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వాడిని, తండ్రి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ముగ్గురు కనబడతారు. అధ్యాయం 1వ వచనంలో చూస్తే ముగ్గురు అనగా గలతియా, ఆసియా, నీకు కృప సమాధానము విస్తరిల్లునుగాక. చెప్పండి, హల్లెలూయా చెప్పండి, నాతో కూడా చెప్పండి. మీకు కృప సమాధానం విస్తరించునుగాక. ఆమేన్. పక్కన వాళ్ళకి సెకండ్ చెప్పండి, మీకు కృప సమాధానం విస్తరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేని ద్వారా? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడి ద్వారా. మీరు ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడి ద్వారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మని విశ్వసిస్తారో, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మను మీరు ఎప్పుడైతే విశ్వసిస్తారో, అందుకనే పేతురు అది రాస్తున్నాడు, ఎప్పుడైతే మీరు విశ్వసిస్తారో మీకు కృపయు సమాధానం విస్తరిస్తుంది మీకు అన్నాడు. అప్పుడు మీకు శాంతికరమైన జలముల వద్ద మీరు ఉంటారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా మనకు సమాధానం, కృపయు సమాధానం మనకు విస్తరిస్తుంది. నువ్వు తండ్రిని నమ్మకపోయినా, పరిశుద్ధాత్మను నమ్మకపోయినా, యేసయ్యను నమ్మకపోయినా మీకు సమాధానం ఉండదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మీరు నమ్ముతారో, విశ్వసిస్తారో, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మీరు అంగీకరిస్తారో మీకు కృపయు సమాధానం విస్తరిస్తుంది. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసయ్య, ఈ ముగ్గురి ద్వారా, తండ్రి దేవుడు ఒక్కడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. సమాధానకరమైన జీవితాన్ని మీరు జీవించెదరుగాక. ఆమేన్. ప్రార్థన ద్వారా, ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మని ద్వారా మనము ఈ మూడు, తండ్రిని, కుమారుణ్ణి, యేసయ్యని విశ్వసించడం వలన మనము సమాధానంగా ఉంటాం. మన పోలిక చొప్పున ఆదికాండంలో అంటాడు, మన పోలిక చొప్పున నరుని చేతుము రండి అన్నాడు. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ముగ్గురు వచ్చారు. అబ్రహాం పిలిచినప్పుడు ప్రభువా ఇంట్లోకి రాని పిలిచాడు. ముగ్గురు కనబడుతున్నారు, పిలిచేటప్పుడు బహువచనమే మాట్లాడాడు, ఏకవచనం మాట్లాడాడు. బహువచనం కనబడ్డారు, ముగ్గురు కనబడ్డారు. ప్రభువా అని ఇంట్లోకి రమ్మన్నాడు. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఎవరి హృదయంలోనికి వస్తాడో ఆ హృదయం సమాధానంగా, కృప విస్తరించి సమాధానంగా, వాళ్ళు శాంతికరమైన జలముల యొద్ద వాళ్ళు
నివసించెదరు. చివరికి ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాను. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే, సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును. చూడండి, సమాధానం అనేది నిర్మలమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణునిగా చేస్తుంది. సమాధానం మీరు బాగినండి. మీరు ఎప్పుడైతే సమాధానంగా ఉంటారో మీరు సంపూర్ణులు అవుతారు. ఏమవుతారు? లోల్దే చెప్పండి, ఏమవుతారు? సంపూర్ణులు అవుతారు. మీరు ప్రాణాత్మ శరీరంలో సంపూర్ణమవుతారు. ఎలా? కింద రాస్తాడు, మీ ఆత్మ మీ ఆత్మ జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగా మార్చబడి సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు సమాధానంగా ఉండాలా లేదా? మనం ఉండాలా లేదా? నువ్వు సమాధానాన్ని కోల్పోతే నీ ప్రాణాత్మ శరీరంలో సంపూర్ణ సిద్ధి పొందలేవు. ప్రాణ ఆత్మ శరీరాలు సంపూర్ణంగా ఉండాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మరలా నీ శరీరంలో ఆయన పని చెయ్యాలి. మొట్టమొదట ఆదామును చేసినప్పుడు ఆయన పోలికలో ఆయన జీవ ఆత్మను ఓదగా, తండ్రి రూపములో కుమారుని జీవాన్ని పరిశుద్ధాత్మని నరునిలో ఓదగా నరుడు జీవాత్మ అయ్యను. ఇప్పుడు రూపాన్ని కోల్పోయాము, జీవాన్ని కోల్పోయాము, ఆత్మని కోల్పోయాము. అందుకని ఇందాక చెప్పాను నేను, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మనకు కృపా క్షేమములు మనల్ని వెంటాడతాయి, మనల్ని విస్తరింపజేస్తాయి అని. ప్రాణాత్మ శరీరాలు సంపూర్ణ సిద్ధి పొందాలంటే మనము తండ్రి మనల్ని రూపంలోనికి తీసుకొని రావాలి. నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఆయన రూపంలోకి వస్తున్నావు. నువ్వు నిశ్చయముగా ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వసించి మారు మనసు పొంది నువ్వు రక్షించబడుతున్నావో ఆయన జీవాన్ని మనకిస్తున్నాడు. ఇది తిని తాగువాడు నిత్య జీవం గలవాడు. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం భుజించినప్పుడు మనం జీవం కలిగిన వాళ్ళం అవుతున్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని ఇస్తున్నాడో తండ్రి కుమార పరిశుద్ధాత్మను మనలోనికి వచ్చినప్పుడు మనం సంపూర్ణ సిద్ధి పొంది సమాధానంగా ఉన్న మనము సమాధాన రాజ్యానికి వెళ్ళబోతున్నాం.